కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలనే జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టే యోచనలో ఉంది కాంగ్రెస్. దీనికి అనుగుణంగానే మేనిఫెస్టో రూపకల్పన ఉండబోతోంది. మేనిఫెస్టోలో ప్రవేశపెట్టబోయే అంశాలపై ఓ క్లారిటీకి వచ్చింది. ఇందులో ప్రధానంగా 5 అంశాలు తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. అందులో సామాజిక సమాన న్యాయం, రైతు న్యాయం, కార్మిక న్యాయం, యువ న్యాయం, మహిళా న్యాయం పేరుతో ప్రజలకు హామీ ఇవ్వనుంది. సామాజిక సమాన న్యాయంలో కులగణన, రిజర్వేషన్ల పరిమితిని తీసివేయడం, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పై హామీలు ఇవ్వనుంది. ఇక రైతు న్యాయంలో పంటకు కనీస మద్దతు ధర, రైతుల రుణమాఫీకి శాశ్వత కమిషన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించనుంది కాంగ్రెస్. వ్యవసాయంలో ఉపయోగించే వస్తువులను జీఎస్టీ నుంచి తొలగించాలని నిర్ణయించిందని సమాచారం. అటు కార్మిక న్యాయం పేరుతో మరో హామీ ఇవ్వనుంది కాంగ్రెస్ పార్టీ. కార్మికులకు ఆరోగ్య హక్కులు, అసంఘటిత కార్మికులకు జీవిత ప్రమాద బీమా కల్పిస్తామని మేనిఫెస్టోలో వివరించనుంది. మరోవైపు యువ న్యాయం పేరుతో మరో కీలకమైన హామీని రూపొందించింది హస్తం పార్టీ. పేపర్ లీక్లను పూర్తిగా నిరోధించే విధానం అమల్లోకి తెస్తామని మేనిఫెస్టో పెట్టనుంది. రిక్రూట్మెంట్ ట్రస్ట్తో కేంద్ర ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ ప్రకారం 30 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని యువతకు హామీ ఇవ్వనుంది. కర్ణాటక, తెలంగాణలో అత్యధికంగా ప్రభావం చూపిన పథకాలను మహిళా న్యాయం పేరుతో మేనిఫెస్టోలో పొందుపరచనుంది. నిరుపేద కుటుంబంలోని మహిళలకు ₹1,00,000 సాయం, కేంద్ర ప్రభుత్వంలో కొత్త రిక్రూట్మెంట్స్లో 50% మహిళా రిజర్వేషన్ కల్పిస్తామని భరోసా ఇవ్వనుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో సిద్ధమైంది. రేపు మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇప్పటికే రెడీ అయింది. పంచ న్యాయాల పేరుతోటి ఈ మేనిఫెస్టోని విడుదల చేయబోతుంది రేపు ఏఐసిసి. అయితే ఈ మేనిఫెస్టో సాధారణంగా మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత తెలంగాణ వేదికగా జాతీయ వ్యాప్తంగా ఈ మేనిఫెస్టో అలాగే సభ నిర్వహించి ఆ సభ ద్వారా జనంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. దాంట్లో భాగంగానే పంచన్యాయాలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోని రేపు విడుదల చేయబోతుంది. తుక్కుగూడలో ఏర్పాటు చేసినటువంటి సభలో ఈ మేనిఫెస్టోని తెలుగులో విడుదల చేయబోతున్నారు. మొదటిసారిగా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా రాష్ట్ర నాయకత్వం, అటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు పార్టీ ముఖ్య నాయకత్వం అంతా కూడా చేస్తుంది. అయితే ఈ మేనిఫెస్టోని కనుక మనం చూస్తే కర్ణాటక, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించినటువంటి వ్యూహాలని అనుగుణంగానే ఈ మేనిఫెస్టోని రూపొందించింది. 5 హామీలకు సంబంధించి కర్ణాటకలో 5 హామీలను ఇచ్చింది, తెలంగాణలో 6 గ్యారంటీలని ఇచ్చి జనంలోకి వెళ్ళింది. ఈ 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది, అధికారంలోకి వచ్చింది. పూర్తి స్థాయిలో మెజారిటీని కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తూ వచ్చాం. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కూడా తెలంగాణలో అలాగే కర్ణాటకలో అమలవుతున్నటువంటి పథకాలన్నింటినీ కూడా అమలు చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఉంది. ఈ 5 హామీలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా రేపు మేనిఫెస్టో రూపంలో విడుదల చేయబోతుంది. రైతులకు సంబంధించి మద్దతు ధరతో పాటుగా పంట నష్టానికి సంబంధించినటువంటి అంశాలను, అలాగే రుణమాఫీకి ఒక కమిషన్ని కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికీ ఈ 2 అంశాలను కూడా అటు కర్ణాటకలో, ఇటు తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చింది. ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూస్తే తెలంగాణలో జాబ్ క్యాలెండర్ని ప్రకటించింది. కానీ కాంగ్రెస్ హైకమాండ్ చేస్తున్నటువంటి మేనిఫెస్టోలో ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. అలాగే మహిళలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా అటెండ్ చేయాలనేటువంటి ఆలోచన కర్ణాటక, తెలంగాణ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశాల అన్నిటిలో కూడా పూర్తి స్థాయిలో రిజర్వేషన్ని అమలు చేయాలనేటువంటి ఆలోచనకు సంబంధించినటువంటి అంశాలని కూడా దీంట్లో ప్రస్తావించింది. అలాగే బీసీలకు సంబంధించి మేమెంతో మా వాటా అంతా అనేటువంటి డిమాండ్ని పదే రాహుల్ గాంధీ స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో సామాజిక సమీకరణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బీసీ కులగణన, అంటే ఈ బీసీ కులగణన పేరుకు చెప్తున్నప్పటికీ ఏ కులం ఎంత జనాభా ఉంది ఆ జనాభా ప్రకారమే నిధుల కేటాయింపు, అధికారంలో వాటా, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ తెర మీదకి తీసుకొస్తుంది. చాలా
రోజుల నుంచి రాహుల్ గాంధీ జోడో యాత్రలో కావచ్చు, న్యాయ యాత్రలో కావచ్చు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తుంది. ఇలా 5 రకాల అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పంచన్యాయాలుగా జనంలోకి వెళ్ళాలనుకుంటుంది. 5 గ్యారంటీలతో కడపలో, కర్నూలులో, కర్ణాటకలో, నెక్స్ట్ ప్రస్తుతం తెలంగాణలో కూడా ఈ గ్యారంటీలని అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటినే ఆదర్శంగా తీసుకోవాలని అధిష్టానం భావించింది. అందుకు అనుగుణంగానే మేనిఫెస్టోని రూపొందించింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ షారి.